ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ విత్స్ డిఎస్సి ఫస్ట్ క్వశ్చన్. రాజా బీర్బల్ అసలు పేరేమిటి? మహేష్ దాస్. రాజా బీర్బల్ అసలు పేరు మహేష్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్. తాన్సేన్ ఏ ప్రాంతానికి చెందినవారు? గ్వాలియర్ ప్రాంతానికి చెందినవారు తాన్సేన్. నెక్స్ట్ క్వశ్చన్. న్యాయసింహ అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వానిలో? షేర్షాకి కలదు. న్యాయసింహ అనే బిరుదు షేర్షాకి కలదు. నెక్స్ట్ క్వశ్చన్. బాబర్ యొక్క సమాధి ఎక్కడ కలదు క్రింది వానిలో? కాబూల్లో కలదు బాబర్ యొక్క సమాధి. నెక్స్ట్ క్వశ్చన్. జహంగీర్ అనగా అర్థం ఏమిటి? ప్రపంచాన్ని జయించిన వాడని అర్థం జహంగీర్ అనగా. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? గొప్పవాడనే అర్థం అక్బర్ అనే పదానికి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. పొగాకును నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? జహంగీర్. పొగాకును నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ యొక్క గురువు ఎవరు క్రింది వానిలో? అబ్దుల్ లతీఫ్ అక్బర్ యొక్క గురువు. నెక్స్ట్ క్వశ్చన్. జహంగీర్ యొక్క అసలు పేరేమిటి? సలీం. జహంగీర్ యొక్క అసలు పేరు సలీం. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యవంశానికి చెందిన షేర్షా యొక్క అసలు పేరు ఏమిటి? ఫరీద్. షేర్షా యొక్క అసలు పేరు ఫరీద్. నెక్స్ట్ క్వశ్చన్. మొఘల్స్ కాలం నాటి మున్సబ్దారీ విధానము అనగా? మొఘలుల మిలిటరీ వ్యవస్థ అని అర్థం. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి. థ్యాంక్ యూ.